అందరికీ నమస్కారం. ఇంజినీరింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీ కెరియర్లో ఒక పెద్ద ముందడుగు వెయ్యాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం ఎంటెక్ లేదా ఎంఈ డిగ్రీల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది మీ భవిష్యత్తును ఎలా మార్చగలదో చూద్దాం. ఇక్కడే ఉంది అసలు విషయం. చాలామందికి బీటెక్ లేదా బీఈతో చదువు అయిపోయినట్టనిపిస్తోంది. కానీ నిజంగా తమ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకునే వాళ్లకి, రీసెర్చ్ వైపు వెళ్లాలనుకునే వాళ్లకి ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. సరే, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి బేసిక్స్ తెలుసుకోవాలి కదా. అందుకే ముందుగా అసలు ఈ ఎంటెక్, ఎంఈ డిగ్రీలు అంటే ఏంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. సో ఎంటెక్ అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఇక్కడ మనం నేర్చుకునే థియరీని ప్రాక్టికల్ అప్లికేషన్స్తో, రీసెర్చ్తో కలుపుతాం. అంటే కేవలం పుస్తకాల్లో చదవడం కాదు, కొత్తదాన్ని సృష్టించడం అన్నమాట. మరి ఎంటెక్కి, ఎంఈకి తేడా ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది. చాలా యూనివర్సిటీలు ఈ రెండింటినీ సమానంగానే చూస్తాయి. కానీ ఒక చిన్న తేడా ఏంటంటే, ఎంటెక్ సాధారణంగా రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అదే ఎంఈ కొంచెం థియరీ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. కానీ చివరికి రెండూ కూడా మనకు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఇస్తాయి. ఓకే, ఈ కోర్సుల ప్రాముఖ్యత అయితే అర్థమైంది. మరి వీటిలో సీటు సంపాదించడం ఎలా? అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఒక క్లియర్ పాత్ లాంటిది. దాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే 2 స్టెప్స్. ఫస్ట్, ఎలిజిబిలిటీ. అంటే మీ బీఈ లేదా బీటెక్ డిగ్రీలో కనీసం 55 నుండి 60% మార్కులుండాలి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక రెండోది, ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడం. ఇదే ఇక్కడ అసలైన ఛాలెంజ్. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయానికొస్తే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు లాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ కావాలంటే మాత్రం గేట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే. ఇది కాకుండా మన రాష్ట్ర స్థాయిలో ఏపీ పీజీఈసీటీ, టీఎస్పీజీఈసీటీ లాంటి పరీక్షలు ఉంటాయి. అలాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు స్వంతంగా కూడా ఎంట్రన్స్ టెస్టులు కండక్ట్ చేస్తాయి. సరే, కష్టపడి అడ్మిషన్ సంపాదించారు. కాలేజ్లో అడుగుపెట్టాక ఆ 2 ఏళ్ల ప్రయాణం ఎలా ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది లోపల? ఇంతకీ ఏ రంగాల్లో స్పెషలైజ్ చేసే అవకాశం ఉంటుంది? ఇక్కడున్న ఆప్షన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ నుంచి సివిల్, మెకానికల్ లాంటి మన కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వరకు చాలా స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంచుకోవడానికి అవకాశాలు బోలెడు. ఈ కోర్సులో ముఖ్యంగా 3 విషయాలు ఉంటాయి. ఒకటి, మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్లో చాలా డీప్ టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. 2, రీసెర్చ్ చేయటం కంపల్సరీ. అంటే ఒక ప్రాజెక్ట్ లేదా థీసిస్ సబ్మిట్ చేయాల్సిందే. మూడోది, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్లు. వీటి వల్ల రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక అందరూ ఎదురుచూసే విభాగానికి వచ్చేశాం. ఈ 2 ఏళ్ల కష్టం తర్వాత ఫలితం ఎలా ఉంటుంది? కెరీర్ అవకాశాలెలా ఉంటాయి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎంటెక్ పూర్తి చేసిన ఒక ఫ్రెషర్కి స్టార్టింగ్ శాలరీ యావరేజ్గా సంవత్సరానికి 5 నుంచి 12 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. బీటెక్తో పోలిస్తే ఇది ఖచ్చితంగా ఒక మంచి జంప్. అంటే మీరు సంపాదించిన అదనపు నైపుణ్యానికి మార్కెట్లో మంచి విలువ ఉందన్నమాట. అదే స్పెషలైజ్డ్ ఆర్అండ్డీ రోల్స్లో లేదా ఇస్రో, డిఆర్డీఓ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం వస్తే జీతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అక్కడ సంవత్సరానికి 8 నుండి 15 లక్షల రూపాయల వరకు కూడా సంపాదించే అవకాశముంది. దీన్ని బట్టి అర్థమవుతుంది గదా, నైపుణ్యం ఎంత పెరిగితే జీతం కూడా అంత పెరుగుతుందని. ఈ డిగ్రీతో మన ముందు చాలా దారులు తెరుచుకుంటాయి. ఇస్రో, డిఆర్డీఓ లాంటి రీసెర్చ్ సంస్థల్లో సైంటిస్ట్గా చేరొచ్చు. టీచింగ్ ఫీల్డ్ మీద ఆసక్తి ఉంటే కాలేజ్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. కార్పొరేట్ కంపెనీల్లో సీనియర్ ఇంజనీర్ లాంటి మంచి పొజిషన్స్కి అప్లై చేయొచ్చు. లేదా రీసెర్చ్ మీదే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పీహెచ్డీ వైపు కూడా అడుగులు వేయొచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఎంటెక్ లేదా ఎంఈ అనేది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు. అది మనకు డీప్ టెక్నికల్ స్కిల్స్, హై పేయింగ్ జాబ్స్, రీసెర్చ్ అవకాశాలకు ఒక గేట్వే లాంటిది. టెక్నాలజీ మీద నిజమైన ప్యాషన్ ఉన్న వాళ్లకి ఇదొక స్ట్రాంగ్ కెరియర్ ఫౌండేషన్ వేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. సో, చివరిగా ఒక ప్రశ్న. వేగంగా మారిపోతున్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో కేవలం ఒక బేసిక్ డిగ్రీతో సరిపెట్టుకుంటారా? లేక ఒక సబ్జెక్ట్లో లోతైన నైపుణ్యం సంపాదించి ఒక నిపుణుడుగా నిలబడతారా? ఈ నిర్ణయం మీ కెరియర్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఆలోచించండి.